కూడి వచ్చిన దైవజనులకి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 133వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుడే ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి హేమోను గడ్డము మీదుగా కారి అతని అంగిలంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగువచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యం మీ అందరికీ థ్యాంక్ యూ. చిన్న పిల్లైన ఎంత ధైర్యంగా స్టేజ్ మీద వచ్చి ముందుగా మా కన్నతల్లి దేవునికి నా వందనాలు. ఫాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 23వ అధ్యాయం 5-6 వచనములు. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించెదను. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొట్టుతూ చిన్న పిల్లైనా సరే ఎంత అద్భుతంగా చెప్తున్నారండి. తర్వాత సంఘస్థులే పాస్టర్ ఐజాక్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వాక్య పఠనము చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం నుంచి. అనంతరము గిద్యోని గారు ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుతున్నాము. మీరు ముందుగానే సిద్ధపడి ఉండాలని మనవి చేస్తున్నాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనములు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26-27 వచనాన్ని బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుకొందరేమో అని తాను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరులను ఏర్పరచు. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. దేవుడని యెహోవా వాక్యం చేత కూడుకుని మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, దేవా, గొప్ప దేవుడైనా నా తండ్రి, నీ ఘనమైన నామానికి నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి. దేవా, ఎంతవరకు ప్రభా పాటల్లో నీ స్వరాన్ని పెంచావు తండ్రి. నైనా ప్రభా తండ్రి, నైనా సంటి బిడ్డలు కూడా తండ్రి, నైనా దేవా మంచి నేను వర్తమానాలు కూడా నేను చెప్తున్నారు. దేవా, పాటలు పాడిన బిడ్డలు దీవించండి నైనా, సంటి బిడ్డలు దీవించండి దేవా. మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ప్రభా బిడ్డలు నింపండి నైనా. అలాగే నా తండ్రి నైనా మా మధ్యలో ఉన్న ప్రభా నాయనా రాజకుమారి గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయనా, నీ దైవజనులు ప్రభా నాయనా, మంచి నాయన దైవజనులు మాకు ఇచ్చారు నాయనా, నీకు వందనాలు తండ్రి. దేవా నా తండ్రి నాయనా, మీ దైవజనులు
నాయన వాక్యాన్ని నాయన ఇని ఎన్నోసార్లు ప్రభా మా జీవితాల్లో మేము బలపడ్డావు తండ్రి. నాయన ప్రభా నాయన నా కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అలాగే ఏదికి ముందు నువ్వు ఉన్నా ప్రభా దైవజనుల్ని దేవా మీరు నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవా, సహాయం చేయండి తండ్రి. ఇంకా రానైన ప్రభా నాయన నా తండ్రి నీ బిడ్డల్ని నువ్వు సకాలముగా ప్రభా తోడుకుని రండి తండ్రి. నాయనా ఆర్కెస్ట్రా నాయన వాగించిన నాయన దేవా నీ యొక్క సేవకులు కూడా జ్ఞాపకం